గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ టీచర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఎగ్జామ్స్ ఎలా రాశారు స్టూడెంట్స్? బాగా రాశారా? అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి మనకి నెక్స్ట్ వీక్ కూడా వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదా! సో, ఎప్పటిలాగానే మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. చేసుకునే ముందు మనం ఏం చేస్తున్నాము? ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం కదా! సో, ఈరోజు ఒక కొత్త విషయం గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఒక కొత్త విషయం. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. చూద్దాం. నేను పిక్చర్ చూపిస్తాను. దాన్ని బట్టి ఎవరికి ఐడియా ఉందో లేదో తెలుస్తుంది. కనిపిస్తోందా మీకిక్కడ? వైట్ రోడ్ లైన్స్ మీనింగ్ అండ్ యూజెస్. ఏంటి అంటే ఇవాళ మనం తెలుసుకునే ఒక కొత్త విషయం. రోడ్లుంటాయి కదా! మనం రోడ్డు మీద నడుస్తాము. వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. మనం నడిచేది నేల మీద కదా! ఇంట్లో అయితే నేల అంటాము. బయట ఉన్నప్పుడు ట్రాఫిక్, రోడ్ అంటాం కదా! సో, అసలు రోడ్డు మీద తెల్ల గీతలుంటాయి. గమనించారా ఎప్పుడైనా? అసలా తెల్ల గీతలు ఎందుకుంటున్నాయి? వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం. చూడండి అసలు ఫస్ట్ రోడ్ మార్కింగ్స్ గైడ్ ట్రాఫిక్ అండ్ ఎన్ష్యూర్ సేఫ్టీ. అసలు ఎందుకు రోడ్డు మనకి అంటే గనక ట్రాఫిక్ నుంచి గైడ్ ట్రాఫిక్ అంటే ఎటు వాళ్ళు ఎటు వెళ్ళాలి, అలాగే ఎంత సేఫ్టీగా ఉండాలి అన్నది తెలియజేసేదే మనకి రోడ్. మనం ఇందులో ఏం నేర్చుకుంటున్నామంటే వైట్ లైన్స్ అంటే తెల్ల గీతలు ఉంటాయి కదా రోడ్డు మీద. వాటి అర్థాలేంటి, ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, బ్రోకెన్ వైట్ లైన్. దీని మీనింగ్ ఏంటి? యూ కెన్ చేంజ్ లేన్స్ ఆర్ ఓవర్టేక్ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్. ఒకవేళ అది సేఫ్ గా ఉంటే గనక అంటే ఆ వెళ్లే రూట్ అవతల పక్క మనము ఓవర్టేక్ చేయొచ్చంట. ఇలా వైట్ బ్రోకెన్ లైన్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? సేఫ్ అనుకుంటే ఆ బ్రోకెన్ లైన్ దాటి అవతల పక్క వైపుకు వెళ్ళొచ్చు. ఈ బ్రోకెన్ వైట్ లైన్ మనం ఎక్కడెక్కడ చూస్తున్నాము అంటే బిట్వీన్ లేన్స్ ఆఫ్ మూవింగ్ ట్రాఫిక్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎక్కడ చూస్తాం మనము? ట్రాఫిక్ ఒకేటే డైరెక్షన్ లో రెండు రోడ్లు వెళ్తున్నప్పుడు ఈ బ్రోకెన్ వైట్ లైన్ ని చూస్తాం. ఓకేనా? బ్రోకెన్ వైట్ లైన్ ఉన్నప్పుడు మనము ఓవర్టేక్ చేయొచ్చు. ఎప్పుడు? సేఫ్ అయితేనే, అంటే అవతల పక్క ఎవరు రావటం లేదు అనుకుంటేనే మనం ఆ వైట్ లైన్ ని దాటొచ్చు. నెక్స్ట్ వన్ సాలిడ్ వైట్ లైన్ అంటే కంప్లీట్ గా ఇలా మనకి ఒక వైట్ లైన్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? డు నాట్ క్రాస్ ద లైన్ అంటే మనం అవతల పక్కకి దాటి వెళ్ళకూడదు. స్టే ఇన్ యువర్ లేన్. ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. ఎక్కడెక్కడ చూస్తాం మనం ఇది? ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డు చివర్లో, అలాగే పెడస్ట్రియన్ క్రాసింగ్స్ మనం నడుస్తాం కదా, పాదాచారులు అంటారు కదా, ఆ క్రాసింగ్స్ దగ్గర మా కూడలిలో చూస్తామంట. ఈ వైట్ లైన్స్ ని మనం క్రాస్ చేయకూడదు. నెక్స్ట్ వన్ డబుల్ సాలిడ్ వైట్ లైన్స్. ఈ డబుల్ సాలిడ్ వైట్ లైన్స్ ఏంటంటే నో క్రాసింగ్ అలౌడ్ ఫర్ వెహికల్స్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్. రెండు పక్కల కూడా క్రాసింగ్ అనేది చేయకూడదు. అంటే అటు గీత అవతల ఉన్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటు ఉన్న వాళ్ళు అటు వెళ్ళకూడదంట. ఈ డబుల్ సాలిడ్ లైన్ ఎక్కడ చూస్తాము? డేంజరస్ కర్వ్స్ నియర్ హిల్స్ బిఫోర్ టనల్స్. నియర్ హిల్స్ దగ్గరగా అంటే హిల్స్ అంటాం కదా మనము, కొండ ప్రాంతాలు అలాంటివి. అలాగే డేంజరస్ ప్లేసెస్ లో మనకి డబల్ వైట్ లైన్ అనేది ఉంటుంది. దీన్ని వెహికల్స్ అనేవి క్రాస్ చేయకూడదు రెండు పక్కలా కూడా. నెక్స్ట్ సాలిడ్ ప్లస్ బ్రోకెన్ లైన్. ఈ పిక్చర్ లో కనిపిస్తాం చూసారా? మనకి సాలిడ్ లైన్ ఉంది, అలాగే బ్రోకెన్ లైన్ కూడా ఉంది. దాని మీనింగ్ ఏంటి చూడండి. వెహికల్స్ ఆన్ ద బ్రోకెన్ లైన్ సైడ్ కెన్ ఓవర్టేక్. అంటే ఎక్కడైతే మనకి లైన్స్ కటింగ్ అయి ఉన్నాయో అటుపక్క మనం ఓవర్టేక్ చేయొచ్చంట. ఎప్పుడు? సేఫ్ గా ఉంటేనే. నెక్స్ట్ వెహికల్స్ ఆన్ ద సాలిడ్ లైన్ సైడ్ కెనాట్. అంటే సింగిల్ గా సాలిడ్ లైన్ ఉన్న వైపు వెహికల్స్ అనేవి అటు నుంచి ఇటు రాకూడదు. ఎక్కడైతే బ్రోకెన్ లైన్ ఉందో అవతల పక్కవి ఇవతల పక్కకి రావచ్చు. అది కూడా సేఫ్ గా ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ వన్ వైట్ స్టాప్ లైన్. ఇది ఏం చేస్తుందంటే మనకి వేర్ వెహికల్స్ మస్ట్ స్టాప్ ఎట్ సిగ్నల్స్, స్టాప్ సైన్స్ ఆర్ పెడస్ట్రియన్ క్రాసింగ్స్.
నడుస్తారు కదా, మనకి పాదాచారులు అంటారు కదా, నడిచే వాళ్ళం మనం, వాకింగ్. సో చూడండి, ఇలా మనకి వైట్ స్టాప్ లైన్స్ గా ఉంటుంది. ఇక్కడ వెహికల్ సిగ్నల్స్ దగ్గర ఆగుతాయి, స్టాప్ సైన్స్ ఉంటాయి, అలాగే జనాలు నడవడానికి అనువుగా ఉండేది వైట్ స్టాప్ లైన్. ఫైనల్ గా చూడండి, మొత్తం మనం ఏమేం చూసాము? బ్రోకెన్ లైన్ చూసాం ఫస్ట్. ఒకవేళ సేఫ్ అయితే ఆ లైన్ ని దాటొచ్చు. ఎక్కడ చూస్తాము అంటే సిటీ రోడ్స్, సిటీస్ లో రోడ్స్ మీద ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్ సాలిడ్ లైన్, ఎక్కడ అంటే గనక ఇది లైన్ లోనే ఉండాలి, మనం ఆ సాలిడ్ లైన్ ఉన్న వైపే ఉండాలి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారడానికి లేదు. ఎక్కడ చూస్తామంటే క్రాసింగ్స్ లో చూస్తాము. నెక్స్ట్ వన్ డబల్ సాలిడ్ లైన్, అసలు క్రాస్ చేయకూడదు, హిల్స్ దగ్గర కర్వ్స్ దగ్గర ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ సాలిడ్ ప్లస్ బ్రోకెన్, ఆల్రెడీ చూసుకున్నాం కదా ఇంతకు ముందే మనము, బ్రోకెన్ సైడ్ మాత్రమే మనము ట్రావెల్ చేయాలి, ఆ అవతల పక్క క్రాస్ చేయాలి, ఇంకొక పక్క నుంచి క్రాస్ చేయడానికి వీలు లేదు, హైవేస్ లో చూస్తాము. ఓకేనా స్టూడెంట్స్? ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? రోడ్స్ మీద వైట్ లైన్స్ అసలు ఎందుకు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి చూసుకున్నాం. బ్రోకెన్ లైన్, సాలిడ్ లైన్, డబల్ సాలిడ్ లైన్, సాలిడ్ ప్లస్ బ్రోకెన్ లైన్. సో ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి మనం రోడ్డు మీద వెహికల్స్ నడిపేటప్పుడు కానీ లేదు నడిచేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనము ఆ లైన్స్ దేనికి అవసరమో చూసుకుని సేఫ్ అయితేనే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఓవర్టేక్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? అందరికీ అర్థమైంది కదా మన ఈ వైట్ లైన్స్ దాని గురించి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి మన టాపిక్? అసలు ఎవరికన్నా గుర్తుందా మన టాపిక్ ఏంటన్నది? ఎవరికన్నా గుర్తుందా? అసలు మర్చిపోయారా? బోర్డు మీద కనిపిస్తోంది చూడండి చక్కగా మనకి, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా? ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న టాపిక్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ గురించి మనము తెలుసుకున్నాము. బ్రీఫ్ గా ఆ క్లాస్ లో ఏం నేర్చుకున్నామో చూద్దాం. చూడండి, అసలు యాసిడ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఓకేనా? యాసిడ్స్ ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి అని తెలుసుకున్నాము. బేసెస్ ఎలా ఉంటాయి మనకి? సో బేసెస్ బిటర్ టు టేస్ట్, సోర్ టు టేస్ట్, అలాగే బిటర్ టు టేస్ట్ గా ఉంటాయి అని మనము ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము. అలాగే ఇంకేం నేర్చుకున్నాము అంటే ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాము. ఏంటా ఇండికేటర్స్? అసలు సహజ సూచికలు అంటారు. అంటే నేను మీకు ఒక వస్తువు ఇచ్చేసాను, ఒక కాంపౌండ్ ఇచ్చి అది యాసిడా బేసా చెప్పమన్నాను. మనం అన్ని టేస్ట్ చేయలేం కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్, ఇండికేటర్స్ సహాయంతో ఆ వస్తువు యాసిడా లేకపోతే బేసా అన్నది మనం తెలుసుకోవచ్చు. దేంతో? విత్ ద హెల్ప్ ఆఫ్ కలర్ చేంజ్, అంటే రంగు మారడం ద్వారా, విత్ ద హెల్ప్ ఆఫ్ కలర్ చేంజ్ we can identify whether it is acid or base. అర్థమైంది కదా? కలర్ చేంజ్ అవడం ద్వారా ఇండికేటర్స్ ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఇండికేటర్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, లిట్మస్ పేపర్. గుర్తొచ్చింది ఎవరికైనా? లిట్మస్ పేపర్. ఈ లిట్మస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనక లైకెన్స్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? లైకెన్స్. లైకెన్స్ అన్న దాని నుంచి ఈ లిట్మస్ అనేది వస్తుంది. ఆ లైకెన్స్ మనకి ఫంగై, ఆల్గే అంటారు కదా, అలాంటి వాటి నుంచి ఈ లిట్మస్ అనేది వస్తుంది. ఆల్రెడీ దానికి మనము చెప్పుకున్నాము, లిట్మస్ మనకి 2 కలర్స్ లో దొరుకుతుంది. ఒకటి రెడ్ లిట్మస్, ఇంకొకటి బ్లూ లిట్మస్. అవునా? చూడండి, ఇక్కడ బ్లూ లిట్మస్ కనిపిస్తోంది అందరికి, అలాగే రెడ్ లిట్మస్. సారీ, కొంచెం మీకు ఇది లైట్ గా ఉండొచ్చు, జస్ట్ అని. సో రెడ్ లిట్మస్ అలాగే మనకి బ్లూ లిట్మస్ గా 2 పదార్థాలు తెలుసు, చూసుకున్నాం కదా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. సో రెడ్ లిట్మస్ అలాగే బ్లూ లిట్మస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్లూ లిట్మస్ పేపర్ ని ఏం చేస్తున్నా, నేను తీసుకుని నిమ్మరసంలో ముంచుతున్నాను.
చూడండి ఒకసారి, బ్లూ లిట్మస్ పేపర్. జస్ట్ ఎ మినిట్. సో బ్లూ లిట్మస్ పేపరు, ఇది నిమ్మరసం. దీంట్లో నేనేం చేస్తున్నాను, డిప్ చేశాను. కనిపించిందా? కంప్లీట్ గా డిప్ చేయలేదు, నేను ఓన్లీ ఎండ్ ఆఫ్ ద పార్టే డిప్ చేశాను. మీకు ఏ కలర్ కనిపిస్తోంది చూడండి. ఇంకొంచెం డిప్ చేస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏమైంది మనకి, బ్లూ లిట్మస్ కాస్త మనకి రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఏమైంది, యాసిడ్ ఉన్నప్పుడు మనకి ఏమైంది అంటే, యాసిడ్ కాంపౌండ్ అంటే బ్లూ లిట్మస్ కాస్త మనకి రెడ్ లిట్మస్ లోకి చేంజ్ అయింది. బ్లూ కాస్త రెడ్ అయింది అంటే ఆ కాంపౌండ్ యాసిడ్, అంటే నిమ్మరసం ఇక్కడ యాసిడ్ అని అర్థం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక బేస్ తీసుకుంటున్నాను. అది కూడా ఏం చేస్తున్నానంటే రెడ్ లిట్మస్ పేపర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక రెడ్ లిట్మస్ పేపర్ తీసుకుని దాన్ని నేను ఏం చేస్తాను అంటే సోప్ సొల్యూషన్ లో డిప్ చేస్తున్నాను. ఇందులో మనకి సోప్ సొల్యూషన్ ఉంది, దీంట్లో డిప్ చేస్తున్నాను. జస్ట్ ఏ మినిట్. సో నేను ఏం చేస్తున్నాను అంటే సోప్ సొల్యూషన్ లోకి డిప్ చేస్తున్నాను. సో చూసారా, మీరు గమనించారా, ఇక్కడ ఏమైంది, మనకి రెడ్ కాస్త అది బ్లూ కలర్ లోకి చేంజ్ అయింది. అవునా? ఏమైంది ఇక్కడ మనకి, యాసిడ్ ఏమైంది, మనకి లిట్మస్ పేపర్ కలర్స్ చేంజ్ చేసింది. అవునా? బేస్ కూడా మనకి అలానే జరిగింది. ఓకే, ఇప్పుడు ఏమైంది మనకి, దీంతో లిట్మస్ పేపర్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చేసుకున్నాము. ఇప్పుడు మన ఇంకొక ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఏంటా ఇండికేటర్ అంటే కనుక టర్మరిక్ ఇండికేటర్. ఏంటా ఇండికేటరు, టర్మరిక్ అంటే ఏంటి, అందరికీ తెలుసుగా మనకి. టర్మరిక్ ఇండికేటర్ అంటే ఏంటి, పసుపు. పసుపు అంట. చూద్దామా ఇప్పుడు మనము అది ఏం చేస్తుంది అంటే కనుక, ఈ టర్మరిక్ ఇండికేటర్ కోసం నేనేం చేశాను అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. నా చేతిలో గ్లాస్ కనిపిస్తుందా, చక్కగా మాజానో మ్యాంగోనో అనుకున్నారు. ఇది టర్మరిక్ సొల్యూషన్. నార్మల్ వాటర్ తీసుకుని అందులో పసుపు వేశాను. ఏం చేశాను, అందులో పసుపు వేశాను. ఇలా నేను ఏం చేశాను అంటే ఒక 2 బీకర్స్ టైప్ తీసుకున్నాను. ఏం చేశాను, 2 బీకర్స్ తీసుకున్నాను. రెండిటిలో కూడా నార్మల్ వాటర్ తీసుకుని పసుపు యాడ్ చేశాను. మనకు అప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇది టర్మరిక్ సొల్యూషన్ రెడీ అయింది. నేను ఇప్పుడు ఇందులో ఒక కాంపౌండ్ వేస్తాను. ఏం వేస్తాను అనేది కాంపౌండ్ మీకే తెలుస్తుంది. కలర్ చేంజ్ అవుతుందా అవదా మీరే చెప్పాలి. ఓకేనా? ఇదేంటి, టర్మరిక్ సొల్యూషన్. దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఈ నిమ్మరసాన్ని కలుపుతున్నాను. అంటే యాసిడే కదా నిమ్మరసం మనకి. చూడండి ఒకసారి, ఈ నిమ్మరసం ఏం చేశానంటే ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని పసుపులో వేశాను. చూడండి, మీకు ఏమైనా కలర్ చేంజ్ కనిపిస్తుందా? కలర్ చేంజ్ ఏమైనా కనిపించిందా మీకు? సో ఏమైంది ఇక్కడ, నో కలర్ చేంజ్. అంటే టర్మరిక్ ఇండికేటర్ అనేది యాసిడ్ వేసినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఈ టర్మరిక్ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే నో చేంజ్, అంటే రంగులో ఎటువంటి మార్పు ఉండదు. అది ఎప్పుడు యాసిడ్ లో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక బేస్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది ఆల్రెడీ చూసాం కదా మనము, దీంట్లో ఎటువంటి మార్పు లేదు ఈ రంగులో. చూసాం కదా, ఇది నిమ్మరసం కలిపింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇంకొక బీకర్ తీసుకున్నాను. సేమ్ నార్మల్ వాటర్ ప్లస్ పసుపు యాడ్ చేశాను. నేను ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే కొంచెం సర్ఫ్ వేస్తా. ఏం వేస్తాను, సర్ఫ్ గాని సోప్ గాని, అవన్నీ కూడా మనకి బేస్ కాంపౌండ్స్. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తున్నానంటే కొంచెం సర్ఫ్ అనేది ఇందులో వేస్తున్నాను. సో కనిపిస్తోంది కదా మనకి సర్ఫ్. నేనేం చేస్తున్నాను, కొంచెం సర్ఫ్ తీసుకున్నాను. కనిపిస్తుంది కదా, వైట్ కలర్ లో ఉంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఎల్లోనే కదా ఇది. జస్ట్ ఏ మినిట్. ఓకే, నేను ఇంకొక దాంట్లో మిక్స్ చేసినట్టున్నా. జస్ట్ ఏ మినిట్. సో తీసుకున్నాను టర్మరిక్. దీంట్లో ఏం చేస్తున్నానంటే గనక చక్కగా సర్ఫ్ యాడ్ చేశాను. కలర్ చేంజ్ గమనించారా?
ఏ కలర్ వచ్చింది మనకి? రెడ్ కలర్ లోకి వచ్చింది. గమనించారా మీరు ఇక్కడ? మేడం మరేంటి ఇందాక రాలేదు అంటే, ఇందాక నిమ్మరసంలో దాంట్లో నేను కలిపాను, అందువల్ల అది రాలేదు. సో ఏం చేసింది? ఈ పసుపు అనేది దీంట్లో ఎప్పుడైతే ఒక బేస్ కాంపౌండ్ పడిందో వెంటనే అది రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఏ కలర్ లోకి చేంజ్ అయింది? రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఓకేనా? రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఇది టర్మరిక్. చూసుకోండి కావాలంటే. సో నిమ్మరసం కలిపాము. ఏ కలరు? నో చేంజ్. ఏం చేసా? సర్ఫ్ యాడ్ చేశాను. ఏమైంది? రెడ్ కలర్ లోకి మారింది. ఓకేనా? ఇది టర్మరిక్ ఇండికేటర్. నెక్స్ట్ వన్ చూద్దాం. టర్మరిక్ అయిపోయిన తర్వాత మనకి చైనా రోజ్ ఇండికేటర్. ఏంటి మనకి? చైనా రోజ్. ఏంటి మేడం చైనా రోజ్ అంటే? చైనా నుంచి రోజెస్ తెస్తారనుకుంటున్నారా? లేదు. దీనికోసం మనము మందార పువ్వులు ఉంటాయి కదా మనకి, వడిలిపైన లేకపోతే మంచిగా ఉన్నా సరే ఎర్ర మందార పువ్వులు అంటారు కదా, ఇలాంటి మందార పువ్వుల రేకుల్ని తీసుకుని మనము కొంచెం వేడి నీళ్ళలో వేయాలి. ఏం చేయాలి? నీళ్లు మరిగించి దాంట్లో ఈ మందార పువ్వుల్ని, ఈ వడిలిని ఎలా అయినా ఎర్ర మందార పువ్వుల్ని వేస్తే మనకు ఆ సొల్యూషన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. చూడండి. సో ఎలా కనిపిస్తుంది మనకు ఆ సొల్యూషన్? చైనా రోజ్ ఇండికేటర్ సొల్యూషన్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకున్నా నేను ఏం చేశాను? చక్కగా మందార పువ్వులను రెండింటిని కూడా హాట్ వాటర్ లో వేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. చేసి ఏం చేశాను అంటే ఇట్లా 2 బీకర్స్ లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు యాసిడ్ యాడ్ చేస్తున్నాను. యాసిడ్ ఏం చేస్తున్నాను? ఒకదానికి. చూస్తున్నారు కదా ఇక్కడ? ఇదేంటి? చైనా రోజ్ ఇండికేటర్. దీనికి నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నిమ్మరసం కలుపుతున్నాను. ఏం చేస్తున్నా ఇప్పుడు? నిమ్మరసం. జస్ట్ ఎ మినిట్. సో నేనేం చేస్తున్నాను? నిమ్మరసం, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకున్నాను. కలర్ చూసారా మనకి ఎలా ఫామ్ అయింది? కలర్ చేంజ్ అయిందా? గమనిస్తున్నారా మీరు? కలర్ చేంజ్ చక్కగా ద్రాక్ష రసంలా కనిపిస్తుందా అందరికి? సో కలర్ అనేది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఓకేనా? చైనా రోజ్ ఇండికేటర్ లో నిమ్మరసం కనుక కలిపితే మనకి ఎలా ఉంది? ఇది రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఇది యాసిడ్ కలిపాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ అగైన్ ఇంకొక చైనా రోజ్ ఇండికేటర్ ఇంకొక దాంట్లోకి తీసుకుని ఇప్పుడు కొంచెం సర్ఫ్ యాడ్ చేస్తున్నాను. అందరం బట్టలు ఉతుక్కుంటాం కదా, ఆ సర్ఫ్ యాడ్ చేస్తున్నాను. చూపిస్తాను చూడండి కావాలంటే. ఓకే ఓకే తీసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు నేను సర్ఫ్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ చూపించాను కదా అందరికి సర్ఫ్. సర్ఫ్ యాడ్ చేశాను. కలర్ చేంజ్ గమనించారా? కలర్ చేంజ్ గమనించారా పిల్లలు? డార్క్ గ్రీన్ లో కనిపిస్తుందా మీకు? గ్రీన్ కలర్. సో ఎలా అయింది మనకిది? గ్రీన్ కలర్ లోకి మారింది. అవునా? మీరు ఇది గమనించారా? ఇక్కడ గ్రీన్ కలర్ అంటే చైనా రోజ్ ఇండికేటర్ కి బేస్ కాంపౌండ్ యాడ్ చేసినప్పుడు అది ఏ రంగులోకి మారింది? గ్రీన్ రంగులోకి మారింది. టోటల్ గా ఇండికేటర్స్ వల్ల మనకి యూజ్ ఏంటి మేడం అంటే, నేను మీకు ఒక లిక్విడ్ ఇచ్చా, సపోజ్ నిమ్మరసం అని చెప్పి ఇది మీకు చెప్పలేదు, నేను ఈ లిక్విడ్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇది యాసిడో బేసో టెస్ట్ చేయమన్నాను. అప్పుడు మనం ఎన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ లిట్మస్ టెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయొచ్చు మనము? లిట్మస్ టెస్ట్. తర్వాత ఏం చేయొచ్చు? టర్మరిక్ ఇండికేటర్, చైనా రోజ్ ఇండికేటర్. చూసుకున్నాం కదా. టర్మరిక్ వచ్చేసరికి యాసిడ్ నిమ్మరసం కలిపినా చేంజ్ ఏమీ లేదు. బేస్ సర్ఫ్ యాడ్ చేసుకున్నప్పుడు రెడ్ కలర్ లోకి మారింది. చైనా రోజ్ వచ్చేసరికి ఆల్రెడీ చూపించాను కదా మీకు, చైనా రోజ్ వచ్చేసరికి రెడ్ కలర్ మారింది. అలాగే ఈ బేస్ యాడ్ చేసేసరికి గ్రీన్ కలర్ లోకి మారింది. ఇది చైనా రోజ్ ఇండికేటర్. ఓకేనా? కనిపిస్తుంది కదా అందరికి? సో ఇది ఇండికేటర్స్ గురించి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఇండికేటర్స్ మనకి తెలిసింది లిట్మస్, టర్మరిక్, చైనా రోజ్. ఇంకొక 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే రెడ్ క్యాబేజీ, ఆనియన్ అంటారు.
కానీ మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక లిట్మస్. ఫస్ట్ వన్ లిట్మస్, సెకండ్ వన్ టర్మరిక్, థర్డ్ వన్ చైనా రోజ్ ఇండికేటర్. ఇప్పుడు చూసుకున్నాం కదా, కలర్ చేంజెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకసారి అగైన్ చూపిస్తున్నాను చూడండి. టర్మరిక్ ఇండికేటర్స్ లో యాసిడ్ కలిపినప్పుడు కలర్లెస్ ఎల్లోగానే ఉంది. ఎప్పుడైతే బేస్ యాడ్ చేసామో కలర్ రెడ్ కలర్ లోకి మారింది. ఓకేనా, రెడ్ కలర్ లోకి చేంజ్ అయింది. ఇది టర్మరిక్ ఇండికేటర్. చైనా రోజ్ చూడండి, చైనా రోజ్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు రెడ్ కలర్ లోకి మారింది, బేస్ యాడ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయింది. ఇది చైనా రోజ్. ఇప్పుడు వీటి మీద మీకు జస్ట్ ఒక వీడియో చూపించి ఆ నెక్స్ట్ ఒక క్విజ్ ఆడదాం. ఓకేనా, నాకు తెలిసి అందరికి ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకా కొంచెం క్లారిటీ కోసం ఏం చేస్తున్నానంటే ఒకటి చూపిస్తున్నాను చూడండి. న్యాచురల్ కలర్ చేంజింగ్ ఇండికేటర్స్, టర్మరిక్, లిట్మస్, చైనా రోజ్. చెప్పాను కదా రెడ్ క్యాబేజీ, రెడ్ ఆనియన్ అని చెప్పి, అవి ఇక్కడ ఇచ్చారు. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ న్యాచురల్ ఇండికేటర్ తీసుకుంటున్నాను. టర్మరిక్ పౌడర్ తీసుకుని ఇంట్లో ఉండే ఐటమ్స్ చూడండి. ఇక్కడ లెమన్ జ్యూస్, వెనిగర్, బ్లాక్ కాఫీ, ప్యూర్ వాటర్, ఇవన్నీ కూడా ఇంట్లో దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెమన్ జ్యూస్ తీసుకున్నా. ఏమైంది, లెమన్ జ్యూస్ టర్మరిక్ లో వేస్తే ఎల్లో కలర్ లోనే ఉంది, లిట్మస్ లో వేస్తే ఈ కలర్ వచ్చింది. చైనా రోజ్, రెడ్ క్యాబేజీ, రెడ్ ఆనియన్ ఇలా ఉంది. ఇక్కడ కింద చూద్దాం చూడండి. పసుపుకి నిమ్మరసం కలిపితే బ్రైట్ గోల్డెన్ ఎల్లో అయిందంట. అదే కదా మనం చూసుకున్నాము, చక్కగా బ్రైట్ కలర్ లో గోల్డెన్ ఎల్లో అయింది. ఏమైంది, టర్మరిక్ అనేది ఆ కలర్ ని చూపించింది అని చెప్తున్నారు. మనం ఇంటి దగ్గర కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు మన పెద్దవాళ్ళ సమక్షంలో మాత్రమే చెయ్యాలి. ఓకేనా, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, బట్ మన బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ కానీ మన పేరెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి చెయ్యాలి. సేఫ్ గా ఉంటుంది అప్పుడు మాత్రమే. చూసాం కదా, టర్మరిక్ లెమన్ జ్యూస్ కలపడం వల్ల ఏమైంది, బ్రైట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ నేను లిట్మస్ తీసుకున్నా. లిట్మస్ తీసుకుని లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఏమైంది, ఇక్కడ లిట్మస్ కి లెమన్ జ్యూస్ అన్నప్పుడు కలర్ రెడ్ కలర్ వచ్చింది. ఎలా వచ్చింది చూసారా, లిట్మస్ లో రెడ్ కలర్ వచ్చింది. అవునా, లిట్మస్ చూసుకుంటే ఆ లైకెన్స్ అన్న దాని నుంచి ఈ లిట్మస్ ని తీస్తారు. నెక్స్ట్ చైనా రోజ్ పెటల్స్. చైనా రోజ్ పెటల్స్ లో లెమన్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు డీప్ పింక్ ఏమొచ్చింది మనకి, డీప్ పింక్. సో అది ఇచ్చారు. మనం ఇంట్లో కూడా ఈ రెడ్ హైబిస్కస్, ఎర్ర మందార పూలని కొంచెం మరిగించి న్యాచురల్ ఇండికేటర్ సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు. ఓకేనా, డీప్ పింక్ వచ్చింది ఎప్పుడు, చైనా రోజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్ మనకి క్రిమ్సన్ రెడ్, ఈ రెండు మనకి ప్రెసెంట్ మనకి 3A ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రకారంగా ఈ మూడు చూసుకుందాం. నేను అగైన్ ఏం చేస్తున్నా, టర్మరిక్ కి వెనిగర్ యాడ్ చేశాను. ఏమైంది మనకి, దానికి ఏం యాడ్ చేసినా మనకి ఎలా వస్తుంది, జస్ట్ ఏ మినిట్. టర్మరిక్ తీసుకున్నాను, వైట్ వెనిగర్ యాడ్ చేశాను. కలర్ చూసారా, మనకి బ్రైట్ గోల్డెన్ ఎల్లో వస్తుంది. పసుపుకి మనము ఇలా యాసిడ్ ఏది యాడ్ చేసినా మనకి గోల్డ్ కలరే వస్తుంది. మీరు గమనించండి, కాఫీ యాడ్ చేశాను, గోల్డ్ ఎల్లో ఉంది. నెక్స్ట్ ప్యూర్ వాటర్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేసినప్పుడు కూడా ఎలా ఉంది, ఎల్లో కలర్ ఉంది. బేకింగ్ సోడా, ఇప్పుడు చూడండి, చూసారా, పసుపుకి ఏ యాసిడ్ అప్లై చేసినా అది ఎల్లోగానే ఉంటుంది. ఎప్పుడైతే బేకింగ్ సోడా కలిపామో అప్పుడు ఎలా అయింది, మనకి వైబ్రెంట్ రెడ్ కలర్ లోకి మారిందంట. చూసారా, ఎప్పుడైతే బేకింగ్ సోడా యాడ్ చేసామో. నెక్స్ట్ లిక్విడ్ సోప్, మన సోప్స్ ఉంటాయి కదా లిక్విడ్ సోప్స్, అది యాడ్ చేసిన టర్మరిక్ సేమ్ కలర్ లో ఉంది. క్లీనింగ్ అమోనియా, దీని మీనింగ్ ఏంటి అంటే యాసిడ్స్ ఎప్పుడూ కూడా టర్మరిక్ సొల్యూషన్ లో కలర్ చేంజ్ అవ్వవు, బేసెస్ ఎప్పుడూ కూడా కలర్ చేంజ్ అవుతుంది అని చూపించారు. ఇది టర్మరిక్. నెక్స్ట్ చైనా రోజ్ పెటల్స్ తీసుకుందాం. లెమన్ జ్యూస్ చూసారా, ఏమైంది మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ బ్లాక్ కాఫీ, సేమ్ మనకు ఆల్మోస్ట్ అది ఆ కలర్ లోనే సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ చూసారా, మళ్ళీ బేసెస్ యాడ్ చేసరికి గ్రీన్ వచ్చేసింది మనకి.
గమనించారా? గ్రీన్ వచ్చింది మనకి. అంటే యాసిడ్స్ లో ఎప్పుడు రెడ్ కలర్ లో ఉంటుంది, బేసెస్ లో ఎప్పుడు కూడా మనకి గ్రీన్ కలర్ లోకి మారుతుంది ఈ చైనా రోజ్ ఇండికేటర్ అనేది. ఓకేనా? ఐ హోప్ అందరికి టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మనము ఒక చిన్న క్విజ్ ఆడదాం. ఓకేనా? దీని మీద ఏం చేద్దాము? ఒక క్విజ్ ఆడదాము. ఏంటా క్విజ్ అంటే అందరికీ తెలుసు, మనకి ఆల్రెడీ ఎప్పుడు మనం గేమ్స్ యూజ్ చేస్తూనే ఉన్నాం. అందులో ఏంటి అంటే గనక అది kahoot.it. kahoot.it క్రోమ్ లోకి వెళ్ళి అది వెబ్సైట్ ఎంటర్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. టీచర్స్, ఆల్ ద టీచర్స్ కొంచెం స్టూడెంట్స్ కి హెల్ప్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీకు ఒక క్విజ్ పెడుతున్నాను. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను క్విజ్. చూడండి, మీకు ఒక గేమ్ పిన్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ పిన్ కనిపిస్తోంది కదా మీకు. ఈ పిన్ ని మీరు ఎంటర్ చేయాలి. kahoot.it ఎంటర్ చేశాక పిన్ అడుగుతుంది, గేమ్ పిన్. ఈ పిన్ హెల్ప్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. చూద్దాం పార్టిసిపెంట్స్ ఎవరు జాయిన్ అవుతారో మనకి. ఓకే, ఎవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. వెరీ గుడ్, కేజీబీ సోంపేట జాయిన్ అయ్యారు. వెరీ గుడ్, 7th. చూద్దాం, జాయిన్ అయిన తర్వాత మనం ఆ క్వశ్చన్స్ కి ఎంతవరకు ఆన్సర్స్ చెప్తామో తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్, 3 members 4 members జాయిన్ అయ్యారు. టోటల్ ఎంత మనకి వాళ్ళ జాయినింగ్ స్ట్రెంత్? 417 స్కూల్స్ జాయిన్ అయ్యాయి. చూద్దాం మరి ఎవరు మనకి ఫాస్ట్ గా. ఒక 2 minutes టైం ఇస్తాను, ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దాం. ఓకే, కేజీబీవి సోంపేట ఫస్ట్ జాయిన్ అయ్యారు. అలా 7th అందరూ జాయిన్ అయ్యారు. kahoot.it ఎంటర్ చేస్తే గేమ్ పిన్ వస్తుంది. ఓకే, కేజీబీవి పుట్టపర్తి. ఓకే, హాయ్ కేజీబీవి. ఓకే, చూద్దాం ఇంకెవరన్నా జాయిన్ అవుతారు ఏమో. జాయిన్ అయితే స్టార్ట్ చేసుకుందాం క్విజ్. మనం ఇండికేటర్స్ గురించే కదా నేర్చుకున్నాము. సో ఈ 3 ఇండికేటర్స్ మీద క్విజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. చూద్దాం, 4:28 అయింది. ఓకే, వెరీ గుడ్. జనరల్ నంద్యాల వైఎస్ఆర్ నగర్. ఓకే, ఓకే, వెరీ గుడ్, చాలా మంది అయితే జాయిన్ అయ్యారు. ఓకే, స్టార్ట్ చేసుకుందామా మనము? మన క్విజ్ స్టార్ట్ చేసుకుందాము. స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, స్టార్ట్ ద క్విజ్. ఓకే, క్విజ్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్, న్యాచురల్ ఇండికేటర్స్ గురించి ఈ క్విజ్ మనకి. చూద్దాం ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారో. టర్మరిక్ చేంజెస్ ఇట్స్ కలర్ టు రెడ్ when it comes in contact with. ఏం జరుగుతుంది మనకి? రెడ్ కలర్ లోకి మారుతోందంట. దేనితో కలిసినప్పుడు? చూద్దాం. ఓకే, ఓన్లీ ఎంతమంది ఆన్సర్ చేశారు మనకి? జెడ్పీహెచ్ఎస్ శ్యామగాని. వెరీ గుడ్, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, ఫాస్ట్ గా చేశారు. నెక్స్ట్ వన్, చైనా రోజ్ ఎక్స్ట్రాక్ట్ టర్న్స్ బేసిక్ సొల్యూషన్ ఇంటూ. ఏం చేస్తోంది? బేసిక్ సొల్యూషన్ దేనిలోకి చేంజ్ అవుతుంది చైనా రోజు? చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ చేశారు. చూద్దాం ఇప్పుడు. ఓకే, జిహెచ్ఎస్ కొవ్వూరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. వెరీ గుడ్. సెకండ్ ప్లేస్ లో జెడ్పీహెచ్ఎస్ ఉన్నారు. లిట్మస్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఆల్రెడీ ఈ క్లాస్ లోనూ చెప్పుకున్నాము, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం మనము. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారు. ఓకే, చూద్దాం ఫస్ట్ పొజిషన్ ఎవరున్నారు? జిహెచ్ఎస్ కొవ్వూరు. వెరీ గుడ్, అందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్ కి. బట్ ఫాస్ట్ గా చేసింది జిహెచ్ఎస్ కొవ్వూరు. నెక్స్ట్, టర్మరిక్ ఈజ్ yellow in acids and red in bases.
టర్మరిక్ అంటే యాసిడ్స్ లో ఎల్లో గాను బేసెస్ లో రెడ్ కలర్ లో ఉంటుందంట. అవునా కాదా? చూద్దాం ఆన్సర్ ఎవరు కరెక్ట్ గా పెడతారు. ఓకే, వెరీ గుడ్. భూబలంక. ఓకే, వెరీ గుడ్. చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేశారు. రిమైనింగ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. లెమన్ జ్యూస్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. నిమ్మరసం మనకి బేసిక్ కలర్ లో ఉంటుందా అట్మాస్ఫియర్ లో? చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పెట్టారు. ఓకే, ఓ వెరీ గుడ్. భూపలంక ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ ఓకే కేజీబీ. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద కలర్ చేంజ్ ఆఫ్ బ్లూ లిట్మస్ ఇన్ యాసిడ్? బ్లూ కలర్ లిట్మస్ పేపర్ అంట మనకి యాసిడ్ లో ఉన్నప్పుడు ఏ కలర్ వస్తుంది? చూద్దాం ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్స్ పెట్టారో. ఓకే, చూద్దాం. థర్డ్ పొజిషన్ ఎవరికి వచ్చింది? 2 6 3 4 7th. వెరీ గుడ్. సెకండ్ పొజిషన్ జిహెచ్ఎస్ కొవ్వూరు. ఫస్ట్ పొజిషన్ ఎవరు? చూద్దాం. భూపలంక. ఓకే, కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ స్టూడెంట్స్. సో రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ టైం మనము ఇంకా పొజిషన్స్ కి ముందుకు వెళ్దాము. వెరీ గుడ్ స్టూడెంట్స్. సో ఈ న్యాచురల్ ఇండికేటర్స్ మీద మీకు అర్థమైంది. ఈ క్విజ్ అనేది చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇండికేటర్స్ గురించి అయిపోయింది. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే న్యూట్రలైజేషన్. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? న్యూట్రలైజేషన్. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఈ దీంట్లోనే మనం ఇండికేటర్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వన్ ఏంటి అంటే గనక న్యూట్రలైజేషన్. ఏంటి ఈ టాపిక్ అసలు తెలుసుకుందామా? న్యూట్రలైజేషన్ అసలు ఏంటి? న్యూట్రలైజేషన్ అంటే గనక మీకు డౌట్ రావచ్చు, మేడం ఏంటి అసలు ఇది న్యూట్రలైజేషన్ అంటే? దీని గురించి చెప్పుకోవాలి అంటే మనం ఇప్పటిదాకా ఏం చూసుకున్నాము? న్యాచురల్ గా దొరికే ఇండికేటర్స్ వాడుకున్నాము. టర్మరిక్, చైనా రోజ్, లిట్మస్. ఇవి మనకి ప్రకృతిలో దొరికేవి. అలాగే మనకి మన లాబొరేటరీస్ ఉంటాయి కదా. ఆ లాబొరేటరీస్ లో దొరికేది ఏంటి అంటే ఫినాఫ్థలిన్ ఇండికేటర్. ఏంటి మనకి? ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అనేది మనకి ల్యాబ్స్ లో దొరుకుతుంది. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇది కూడా మనకి యాసిడా బేసా అన్నది తెలియజేస్తుంది. బట్ ఇది మనకి నేచర్ లో దొరకదు, లాబొరేటరీస్ లోనే దొరుకుతుంది. ఈ న్యూట్రలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? నేను మీకు ఒక స్వీట్ ఇచ్చాను, మీ అందరికి ఇష్టమైన గులాబ్ జామ్ ఇచ్చాను. ఓకేనా? ఆ గులాబ్ జాము టేస్ట్ చేశారు. చేసిన వెంటనే ఏమనిపించింది? కొంతమందికి ఏమో కరెక్ట్ గా స్వీట్ ఉంది, కొంతమందికి ఏమో స్వీట్ ఎక్కువైంది, కొంతమందికి తక్కువైంది. ఓకేనా? స్వీట్ ఇచ్చాను నేను మీకు ఒక స్వీట్ ఇచ్చేసాను. కొంతమందికి ఏమో స్వీట్నెస్ ఎక్కువగా అనిపించింది, కొంతమందికి తక్కువగా అనిపించింది, కొంతమందికి ఏమైందంటే ఈక్వల్ గా ఉంది. ఏంటి మేడం దానికి దీనికి సంబంధం అంటే గనక ఈ న్యూట్రలైజేషన్ అనేది ఏంటి? న్యూట్రల్ గా ఉంటుంది అంటే స్వీట్ చక్కగా సరిపడా ఉంది. స్వీట్ అటు షుగర్ కానీ లేకపోతే గులాబ్ జామున్స్ కానీ రెండు కరెక్ట్ గా న్యూట్రల్ లో ఉన్నాయి, అంటే ఈక్వల్ అమౌంట్స్ లో ఉన్నాయి. ఈక్వల్ అమౌంట్స్ చెప్పేదే మనకి న్యూట్రలైజేషన్. దీన్ని మనం ఎలా చెప్పుకుంటున్నాము అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రలైజేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అని చెప్పుకుంటున్నాము. ఎక్కడెక్కడ జరుగుతుంది న్యూట్రలైజేషన్ అంటే గనక ఒక యాసిడ్ కి ఒక బేస్ కి మధ్య జరుగుతుంది. ఓకేనా? న్యూట్రలైజేషన్ యాసిడ్ కి అలాగే బేస్ కి మధ్య ఒక రియాక్షన్ జరుగుతుంది. యాసిడ్ బేస్ ఏం ఫామ్ అవుతుంది ఫైనల్ గా మనకి? సాల్ట్ ప్లస్ వాటర్.
ఓకేనా? సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఏంటి మేడం ఇప్పటిదాకా యాసిడ్స్ బేసెస్ గురించే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ అన్న పదం వచ్చింది. ఆమ్లాలు క్షారాలు అంటాం కదా, అలాగే లవణాలు అంటున్నాం కదా. ఈ న్యూట్రలైజేషన్ అనేది ఏంటి అంటే రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్. యాసిడ్ కి బేస్ కి మధ్య చర్య, రియాక్షన్ అంటే ఒక చర్య జరగడం ద్వారా సాల్ట్ అలాగే వాటర్ వస్తుంది. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే గనక యాసిడ్, ఆమ్లాలు అంటున్నాం కదా, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది లాబొరేటరీస్ లో డైల్యూట్ గా దొరుకుతుంది, కాన్సన్ట్రేషన్ గా దొరుకుతుంది. ఏంటి మేడం డైల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే, నేను మీకు ఒక జ్యూస్ ఇచ్చాను, ఒక మ్యాంగో జ్యూస్ ఇచ్చేసా, ఒక 1 లీటర్ మ్యాంగో జ్యూస్ ఇచ్చాను. మీరు ఒక 6 మెంబర్స్ ఉన్నారు, చక్కగా ఈక్వల్ గా పంచుకున్నారు. ఇంకొక 6 మెంబర్స్ వచ్చారు. ఏం చేస్తాము, అది మ్యాంగో జ్యూస్ కాబట్టి మనం ఏం కలపలేము. అదే ఒకవేళ మజ్జిగ అనుకోండి, మనం ఏం చేస్తాం, వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తాం. ఇక్కడ డైల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది, ఈ HCl కాంపౌండ్ తక్కువగా ఉంటుంది, దాన్ని డైల్యూట్ అని చెప్తాను. కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ తక్కువ ఉంటుంది, యాసిడ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? మనకి లాబొరేటరీస్ లో డైల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్న దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ దొరుకుతుంది. అవునా, ఒప్పుకుంటారు కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ HCl తీసుకున్నాను. HCl తీసుకుని దానికి ఒక బేస్ కాంపౌండ్ యాడ్ చేస్తున్నాను, అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే OH. ఏం చేశాను, యాసిడ్ తీసుకున్నాను, బేస్ కలిపాను. ఓకేనా? ఈ రెండింటిని కలిపినప్పుడు మనకేమవుతుంది అంటే ఫైనల్ గా HCl కదా, H+Cl- గా. ఎప్పుడైనా అంతే కదా, ఒక మధ్యలో ఇలా బాండ్ ఉంది రెండింటికి మధ్యలో, H2Cl అటు వెళ్ళిపోతే ఒకదానికి ప్లస్ ఇంకొక దానికి మైనస్ వస్తుంది. కంగారు పడుతూ ఈక్వేషన్ గురించి జస్ట్ మీకు ఐడియా వస్తుందని చెప్తున్నాను. Na+OH-, ప్లస్ ఎప్పుడు మైనస్ తీసుకుంటుంది, మైనస్ ఎప్పుడు ప్లస్ తీసుకుంటుంది. దీని ప్రకారం చూసుకుంటే Na+Cl కలిసి NaCl అంటే సాల్ట్, ప్లస్ H+OH- కలిసి వాటర్ గా ఫామ్ అయింది. ఓకేనా? ఇది న్యూట్రలైజేషన్ అని చెప్తాను. ఏంటి మేడం, మనం దీనికి ఏం చేయొచ్చు అంటే గనక ఈ యాసిడ్ బేస్ సొల్యూషన్ ని తీసుకుని దానికి మనము ఇండికేటర్ ని గనక యాడ్ చేస్తే, ఏం చేస్తున్నాము, ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేస్తే అది కలర్లెస్సా కలరా అన్న ద్వారా మనకి యాసిడ్ బేస్ అన్నది తెలుస్తుంది. న్యూట్రలైజేషన్ మెయిన్ గా దేనికి జరుగుతోంది, యాసిడ్ కి బేస్ కి మధ్య జరిగే చర్య వల్ల సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ కి HCl ని ఒక బీకర్ లో తీసుకున్నాను. మనకి ఇది లాబొరేటరీలో ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఒక బీకర్ లో తీసుకున్నాను. తీసుకున్న దానికి ఏం చేశాను, ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేశాను. ఏం చేశాను, ఫినాప్థలిన్ ఇండికేటర్ యాడ్ చేశాను. అలాగే NaOH కూడా ఇంకొక బీకర్ లో తీసుకున్నా, స్మాల్ టెస్ట్ ట్యూబ్ లో HCl ఒక దాంట్లో, ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో NaOH తీసుకున్నాను. రెండిటికి కూడా నేను ఏం చేశాను, ఇండికేటర్ ని కలిపాను. ఏ ఇండికేటరు, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనే దాన్ని నేను కలిపాను. కలిపిన తర్వాత మనకి కలర్ చేంజ్ అయ్యిందా లేదా అన్నది తెలుస్తుంది. ఓకేనా? ఇది న్యూట్రలైజేషన్ గురించి కాన్సెప్ట్. దీన్ని మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే ఒక జస్ట్ మీకు ఒకటి చూపిస్తాను వీడియో టైప్, ఇప్పుడు మీకే అర్థం అవుతుంది. జస్ట్ ఏ మినిట్. ఓకే, కనిపిస్తుందా ఇక్కడ అందరికీ స్క్రీన్ మీకు? న్యూట్రలైజేషన్ లాబొరేటరీ. సో మనకి అవన్నీ లాబొరేటరీలో ఉంటాయని చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఏమైంది, లాబొరేటరీ HCl చెప్పాను కదా, యాసిడ్ ఏమో HCl తీసుకున్నాను, బేస్ ఏమో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇండికేటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇండికేటర్ అనేది యాడ్ చేశాను.
యాడ్ ఇండికేటర్ చేశాను. ఏమైంది ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయింది. అవునా? ఓకే, జస్ట్ ఏ మినిట్. మిక్స్ సొల్యూషన్స్ రీసెట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాసిడ్ సెలెక్ట్ చేసుకున్నా. HCl బేస్ వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను. రెండు కూడా ఈక్వల్ అమౌంట్స్ లో తీసుకున్నాము. ఎలా తీసుకున్నాం? రెండు 50 ml 50 ml గా తీసుకున్నాను. ఈ న్యూట్రలైజేషన్ అంటే మీనింగ్ అదే కదా, సరి సమానంగా తీసుకుని రెండు సొల్యూషన్స్ ని మిక్స్ చేశాను. మిక్స్ చేస్తే మనకి ఏమైంది ఇక్కడ గమనించారా? ఏమైంది మనకి ఇక్కడ? కలర్ అనేది చేంజ్ అయింది. అవునా? ఇప్పుడు నేను ఇండికేటర్ యాడ్ చేశాను. చూసారా ఏ కలర్ వచ్చింది? పింక్ కలర్ వచ్చింది మనకి. అంటే మీనింగ్ ఏమైంది చూసారా? రియాక్షన్ కూడా HCl plus NaOH gives rise to NaCl plus H2O. ఇక్కడ యూజ్ చేసిన ఇండికేటర్ ఏంటి అంటే ఫెనాఫ్థలిన్ ఇండికేటర్. గమనించారు కదా ఇక్కడ? అలాగే ఇంకొకటి తీసుకుందాం, ఎసిటిక్ యాసిడ్, వెనిగర్ అంటారు కదా, వెనిగర్ తీసుకున్నాను. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏంటి అంటే మన పెద్దవాళ్ళు సున్నం అంటారు కదా, తమలపాకుల్లో వేసుకుంటారు, సున్నం అంటారు. తెలియకపోతే పెద్దవాళ్ళని అడగండి చెప్తారు. ఆ సున్నాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. మనం దాన్ని పసుపులో కలుపుకున్న రంగు మారుతుంది. బికాజ్ ఏంటి అంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. రెండు కూడా ఈక్వల్ అమౌంట్స్ లో తీసుకుని సొల్యూషన్ మిక్స్ చేశాను. జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు తీసుకున్నాను, రెండు సొల్యూషన్స్ ని నేను మిక్స్ చేశాను. ఏమైంది కలర్ చూడండి, చూసారా? పైన బబుల్స్ లాగా వస్తుంది మనకి. అలాగే ఇక్కడ కొంత హీట్ అనేది మనకి బయటకి ఎవాల్వ్ అవుతుంది. కలర్ అయింది కదా, ఇప్పుడు ఇండికేటర్ యాడ్ చేశాను. చూసారా ఏమైంది ఇక్కడ మనకి? ఇండికేటర్ యాడ్ చేసేసరికి ఇలా యూనివర్సల్ ఇండికేటర్ పిహెచ్ కలర్ చేంజ్. ఏం జరిగింది అంటే అది ఇండికేటర్ వాడడం వల్ల దాని రంగు అనేది మారింది. అలా మనకి ఇక్కడ 4 types ఆఫ్ యాసిడ్స్ ఇచ్చారు, అలాగే 4 types ఆఫ్ బేసెస్ ఇచ్చారు. ఓకేనా? ఇది మనకి న్యూట్రలైజేషన్. ఇలా జరుగుతున్న క్రమంలో కొంత హీట్ కూడా మనకి పైకి ఎవాల్వ్ అనేది అవుతుంది, బయటికి వస్తుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఒక చిన్న క్విజ్ ఆడదాం. మీ అందరికీ తెలుసు ఆ క్విజ్, మనం ఎప్పుడు ఆడేదే. క్విజ్ టైప్ కాదు, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ మెన్షన్ చేయొచ్చు, ఆన్సర్స్. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఏంటి అంటే మీరు ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? స్టార్ట్ చేసుకుందామా క్విజ్? న్యూట్రలైజేషన్ గురించి ఈ క్విజ్ మనకి ఎప్పుడు కూడా యాసిడ్ కి బేస్ కి మధ్య జరుగుతుంది. ఓకే, స్టార్ట్. ఓకే, ఇన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఏమేం జరుగుతుంది మనకి? యాసిడ్ రియాక్ట్ విత్ అనదర్ యాసిడ్, యాసిడ్ విత్ బేస్, బేస్ విత్ అనదర్ బేస్, సాల్ట్ విత్ వాటర్. చూద్దాం, ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఎవరైనా పెడుతున్నారేమో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ డి అని పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి, ఏపీ మోడల్ స్కూల్ పెట్టారు. ఓకే, చూద్దాం ఇంకెవరైనా పెట్టారేమో. ఓకే, బి డి అని పెడుతున్నారు. అక్కడ ఒకసారి అడిగిన క్వశ్చన్ చూడండి నాన్న. ఇన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అసలు న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి? యాసిడ్ అనేది బేస్ తో రియాక్షన్ జరిపినప్పుడు ఫామ్ అయ్యేది సాల్ట్ వాటర్. అసలు రియాక్షన్ అదే కదా. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్? చూద్దాం దీనికి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో. ఓకే, చూద్దాం. సెకండ్ క్వశ్చన్ పెట్టాను ఇప్పుడు. దీంట్లో ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అని అడిగారు, అంటే మనకి ఏమేమి ఫామ్ అవుతున్నాయి అని. ఆప్షన్ ఏ అని పెట్టారు, ఏపీఆర్ఎస్. ఆప్షన్ బి అని పెట్టారు. ఓకే, ఆప్షన్ బి. చూద్దాం సెకండ్ క్వశ్చన్ బి ఆప్షన్ ఏపీ మోడల్ స్కూల్. ఓకే, వెరీ గుడ్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారు. చూద్దాం ఇంకెవరైనా ఆన్సర్స్ పెడతారేమో. ఆప్షన్ డి అని పెడుతున్నారు. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి అన్న, మీరు ఈజీగా అర్థమవుతుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో మనకి ప్రొడక్ట్స్ బయటికి ఏమొస్తున్నాయి? సాల్ట్, వాటర్, అంతే కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ కి
న్యాచురల్ ఎగ్జాంపుల్ ఏంటి అన్నారు. ఈ బిట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూద్దాం ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో, లేదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు ట్రై చేయండి, లేదంటే నేనే చెప్తాను. చూద్దాం ఆన్సర్ ఎవరైనా పెడతారేమో. ఆప్షన్ ఏ అని పెట్టారు. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ మోడల్ స్కూల్ భోగాపురం. సూరుద్రాజ్ వెరీ గుడ్, ఆప్షన్ ఏ అని పెడుతున్నారు. కొంతమంది సి అని పెట్టారు. ఓకే, ఆన్సర్స్ ట్రై చేయండి, మీరు చెప్తా నేను అదేంటి ఎలా అన్నది. ఓకే, వెరీ గుడ్, చాలా మంది పెడుతున్నారు. కేజీబీవి జనరల్, కేజీబీవి. ఇక్కడ ఏంటంటే మీనింగ్ న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ బేస్ తో కలవడం. మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. బీ స్టింగ్ అంటే తేనెటీగ గనక కుట్టింది అనుకోండి, ఏం చేస్తారు వెంటనే అక్కడ సున్నం లాంటిదో లేకపోతే ఏం చేస్తారు చల్లగా ఉండడం కోసం రుద్దేస్తారు. అంటే ఏంటి అర్థం? బీ స్టింగ్ తేనెటీగలో ఉండేది యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ అంటారు. బి అంటే తేనెటీగలో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది, అది బేకింగ్ సోడాతో కలుస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ డాష్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. చూడండి, HCl NaOH కలిస్తే ఏం ఫామ్ అవ్వాలి ఫైనల్ గా? చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. చూద్దాం, ఆప్షన్ బి అని పెట్టారు. ఓకే, కేజీబీవి గంటియాడ. ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అని పెట్టారు. ఫోర్త్ క్వశ్చన్ ఏ. చూద్దాం ఆప్షన్ ఏనా బీనా. ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు ఫాస్ట్ గానే. వెరీ గుడ్, ఆప్షన్ బి అని పెడుతున్నారు కొంతమంది జనరల్. చూద్దాం. సో సోడియం క్లోరైడ్, సోడియం Na, క్లోరైడ్ Cl, ఇట్ ఈస్ కాల్డ్ సాల్ట్ ప్లస్ వాటర్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. Last question. What does the term neutral mean in chemistry? కెమిస్ట్రీలో న్యూట్రల్ అంటే మీనింగ్ ఏంటి అన్నారు. చూద్దాం, ఇది నాకు తెలిసి మీకు ఈజీగానే ఉండొచ్చు. ఓకే, ఏ అని పెట్టారు. ఆప్షన్ ఏబి, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారు. వెరీ గుడ్. మన ఫైనల్ క్వశ్చన్ చూద్దాం, దీనికి ఎవరు ఆన్సర్ పెడతారు. ఆప్షన్ బి అని పెట్టారు. ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ, ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ ఏ, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. వెరీ గుడ్. మోడల్ స్కూల్, కేజీబీవి. ఓకే ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్, హ్యావింగ్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, అందరూ కరెక్ట్ గా ఆన్సర్స్ చేశారు. కొన్ని మిస్టేక్స్ చేసుకున్నాం మనము, కరెక్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఓకేనా? సో ఇది మన న్యూట్రలైజేషన్ కి సంబంధించింది. సో ఇవాళ మనము ఏ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము అంటే గనక, ఫస్ట్ వన్ ఇండికేటర్స్ గురించి చెప్పుకున్నాము. ఏ టాపిక్స్ మనం పూర్తి చేసుకున్నాం ఇవాళ? ఇండికేటర్స్ గురించి చెప్పుకున్నాము. ఓకే, మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకున్నామో చెప్తాను చూడండి. సో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ టాపిక్ లో మనము జస్ట్ ఎ మినిట్. ఓకేనా? ఫస్ట్ మనము ఇండికేటర్స్ గురించి చూసుకున్నాం. ఇండికేటర్స్ అనేది ఏంటి? కలర్ చేంజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కలర్ చేంజ్, రంగు మారడం ద్వారా అది యాసిడా బేసా అన్నది చెప్తున్నాము. కలర్ చేంజ్ అవడం ద్వారా చెప్తున్నాము, దాన్నే ఇండికేటర్. సహజ సూచికలు అంటారు కదా, ఇండికేటర్. వీటిల్లోనే సహజ సిద్ధంగా దొరికేవి న్యాచురల్ ఇండికేటర్స్. ఏంటా న్యాచురల్ ఇండికేటర్స్ అంటే, ఫస్ట్ వన్ లిట్మస్ పేపర్. లిట్మస్ మనకి రెండు రకాలుగా దొరుకుతుంది, రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ చెప్పుకున్నాం కదా. అలాగే సెకండ్ వన్ టర్మరిక్ ఇండికేటర్ అంటే పసుపు. థర్డ్ వన్ చైనా రోజ్ ఇండికేటర్, చైనా రోజ్ ఇండికేటర్. అలాగే న్యూట్రలైజేషన్ గురించి తెలుసుకున్నాము. అవునా? న్యూట్రలైజేషన్. లిట్మస్ ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ ఉంది మనకి, బ్లూ లిట్మస్ కూడా ఉంది. ఏమవుతోంది? రెడ్ లిట్మస్ కాస్త మనకి బ్లూ లిట్మస్ గా మారుతోంది. ఎప్పుడు? బేస్ కాంపౌండ్ ఉన్నప్పుడు.
అర్థమవుతుందా ఇక్కడ చెప్పింది? లిట్మస్ అనేది మనకి ఎలా చూపిస్తుంది అంటే యాసిడ్ టర్న్స్ రెడ్, బేస్ టర్న్స్ బ్లూ. యాసిడ్ ఉన్నప్పుడు రెడ్ గా ఉంటుందంట, బేస్ ఉన్నప్పుడు బ్లూ కలర్ లో ఉంటుందంట. లిట్మస్ ఆల్రెడీ చూసుకున్నాం. టర్మరిక్ వచ్చేసరికి యాసిడ్ లో ఏ చేంజ్ ఉండదు, బేస్ వచ్చేసరికి రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతోంది, అది టర్మరిక్ ఇండికేటర్. చైనా రోజ్ యాసిడ్ లో మనకి రెడ్ కలర్ లో ఉంటుంది, బేస్ లో వచ్చేసరికి గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది. ఈ న్యూట్రలైజేషన్ చూసుకున్నాము. యాసిడ్ కి అలాగే బేస్ కి మధ్య చర్య జరగడం ద్వారా సాల్ట్ అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది మనం ఈ రోజు చెప్పుకున్నటువంటి ఈ టాపిక్స్. అసలు ఇండికేటర్స్ ఏంటి, న్యాచురల్ ఇండికేటర్స్. న్యూట్రలైజేషన్ లో మనము లాబొరేటరీస్ లో ఉపయోగించేటువంటి ఫినాఫ్థలీన్ ఇండికేటర్ వాడుతున్నాము. ఓకేనా? ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ టాపిక్స్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, చెప్తాను. ఓకే, న్యాచురల్ ఇండికేటర్స్. ఇంకా మనం దీంట్లో ముందు క్లాసెస్ లో మనము ఈ న్యూట్రలైజేషన్ డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ముందు క్లాసెస్ లో. ఈ రోజు టాపిక్స్ అయితే ఇవి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ టర్మరిక్ చైనా రోజు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఏది చేసినా మీ సిబ్లింగ్స్ హెల్ప్ తీసుకోండి, లేదా మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని చేయండి. ఓన్ గా చేసేయద్దు, మేడం చెప్పారు కదా అని ఓన్ గా చేయొద్దు, హెల్ప్ తీసుకుని మాత్రమే ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా చేయండి. ఓకే, ఇది మన ఈ రోజు క్లాస్. ఇండికేటర్స్ ఏంటి, న్యూట్రలైజేషన్ ఏంటి, ఇది తెలుసుకున్నాం కదా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, క్లియర్ చేస్తాను. సో చూసుకున్నాం కదా, ఈ రోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటున్నా నేను. మనం రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాం. చూసారా ఎక్స్పెరిమెంట్స్? గుర్తొచ్చిందా? ఇది ఏ కలరు, దేనికో చేసుకున్నాం. ఇది చూడండి, చైనా రోజ్ ఇండికేటర్ ఏ కలర్ లో ఉంది? గ్రీన్ కలర్ లో. మీకు బ్లాక్ లా కనిపిస్తోందేమో, డార్క్ గ్రీన్. ఇది యాసిడ్ కి కలర్ చేంజ్. టర్మరిక్ ఇన్ యాసిడ్, టర్మరిక్ ఇన్ బేస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దేంతో తీసుకున్నామంటే మనము నిమ్మరసము, అలాగే బేకింగ్ సోడా, లేదంటే సర్ఫ్, ఇలాంటివి తీసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ఐ థింక్ అందరికీ అర్థమైంది క్లాస్ అని అనుకుంటున్నాను. ఓకే, నో డౌట్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఐ హోప్ అందరికీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఈ రోజు టాపిక్ ఇక్కడతో మనం కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ పూర్తి చేసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్.